ఓకే. నిన్న వీసీల పదవి అయితే పూర్తయింది. కొత్త వీసీల ఐఏఎస్ అధికారులు తాత్కాలికంగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకసారి అయితే తెలుసుకుందాం. గత వీసీలు ఎటువంటి ఓయూల పరిణామాలు చోటు చేసుకున్నాయి? మరి ఏ విధమైన డెవలప్‌మెంట్ చేశారు? మరి విద్యార్థికి ఏ విధమైన సహకారం అందించారు? మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళపైన అయితే గతంలో ఉన్న వాళ్ళపైన అయితే శివయాత్రలు కూడా కాకతీయ యూనివర్సిటీలో అయితే చూసాము. మరి అలాంటి పరిణామాలు కూడా ఓయూలో కూడా కొన్ని అయితే జరిగినాయి. మరి తెలుసుకుందాం అన్నయితే. అన్న చెప్పండి అన్న. మీ పేరేనా? నగేష్ నా పేరు. బోండాల నగేష్, ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ జేసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఓకే అన్న చెప్పండి అన్న, ఎలా ఉంది మన ఇప్పుడైతే వీసీలు అయితే చేంజ్ అయ్యారు, మొత్తానికైతే కొత్త ఐఏఎస్ అధికారులను అయితే పెట్టారు. ఇప్పటి వరకు అయితే ఏ విధంగా అనిపిస్తూ ఉంది? గతంలో ఉన్న వీసీలు ఏ విధమైన పరిణామాలు చేశారు, అభివృద్ధి పనులు చేశారు, విద్యార్థులకి సహకారం అందించారు? గతంలో గాడిద వచ్చింది, ఇప్పుడు గుర్రం వచ్చింది. పరిగెత్తే గుర్రం మిసైల్, ఒక బుల్లెట్ వచ్చింది. అప్పుడు గాడిద ఉండే, గాడిద నిన్ననే టైం అయిపోయింది, పోయింది. గతంలో గాడిది, ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారి. గుర్రంతో పోల్చడం తప్పైనప్పటికీ కానీ మాకు ఆ వేగం, తను చేసే గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా మున్సిపల్ శాఖలో ఉన్నాడు కాబట్టి తను పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ ఎంచుకున్న వాకటి కర్ణ కానీ చాలామందిని, నవీన్ మిట్టల్ కానీ, బుర్ర వెంకటేశ్వర్ కానీ, తర్వాత చాలామందిని, రిజవాన్ కానీ చాలామందిని, ఇప్పుడున్న మా దానకిషోర్ ఇన్ఛార్జ్ గారు కానీ చాలామందిని హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ పవర్ ఆఫ్ అథారిటీ ఉన్న వాళ్ళను రేపటి యూనివర్సిటీ, అంటే ముఖ్యమంత్రి గారికి ఏ లెవెల్లో ఉన్నది చూడండి యూనివర్సిటీల మీద, అంటే యూనివర్సిటీలను ఏ స్థాయిలో తన ఆలోచన విధానాన్ని మార్చే విధంగానే ఒక ఐఏఎస్ అధికారులను పెట్టినట్టే రేపటి భవిష్యత్తులో చాలామంది ఐఏఎస్లను తయారు చేసే ఒక పునాది ఈ గవర్నమెంట్, ఈ ప్రజాప్రభుత్వం వేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో చూసినట్లయితే మనం చాలా పరిణామాలు అయితే చూసాం. ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు, ఏదో సెలబ్రేషన్ పేరు మీద అయితే, అంటే విద్యకు పెట్టాల్సిన మనీని ఏదైతే ఉందో సెలబ్రేషన్ పేరు మీద కొన్నిటి అయితే కార్యక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి, ఇక్కడ చేశారని కూడా తెలుస్తూ ఉంది. వాటి మీద మీరేమి ఇస్తారు వివరణ? ఇక్కడ పుస్తకాలను నమ్ముకొని, చాక్ పీసులను నమ్ముకొని, చదువు పేరు చెప్పి ఇక్కడ తన అంటే ఆస్తులను పెంచుకోనికి కేసీఆర్కు, కేటీఆర్కి, కొంతమందికి వంత పలుకుతున్న ఏదైతే దొంగ రవీందర్ తను చేసిన అక్రమాలు అన్నీ అక్రమాలే. తను ఏదైనా తనకు ఒక అలవాటు ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ, ఆయన ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టి ఆ బీసీ సామాజిక వర్గం ఆ కులాన్ని కించపరిచే విధంగా తను బీసీ అని చెప్పుకోనికి సిగ్గేస్తూ ఉన్నది. తను బీసీ కాదు, కల్వకుంట్ల రవీందర్ రావు. మేము ఆ పేరు పెట్టాము, కల్వకుంట్ల రవీందర్ రావుగా తనకి గుర్తింపు వచ్చింది. తను ఒక వ్యవహార శైలి ఎటుంటే, పేద బిక్కి, మారుమూల గ్రామాలలో పేద బిక్కి 4th క్లాస్ ఎంప్లాయీలు వస్తే వాళ్ళ ప్లేస్లో బీ సెక్యూరిటీని పెట్టాడు. వాళ్ళకు వేల రూపాయలు, 40,000, 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆళ్ళు పెట్టి, ఇలా ఓయూకి బడ్జెట్ ఎప్పుడు వచ్చినా 1,000-2,000 కోట్ల బడ్జెట్ రాకుండా ఇవాళ కనీసం అందులో 1-2% తేని చేత కానీ వీసి ఇక్కడ పైలాను, అక్కడున్న పివి నరసింహ గారు కట్టిన పైలాన్ తీసి ఇక్కడ ఒక ట్రస్ట్ ఉండే, ఆ పైలాన్ కట్టిన దానికి ఇక్కడ ఒక ట్రస్ట్ ఉండే, ఆ ట్రస్ట్ బిల్డింగ్లో ఉన్న ఆ ట్రస్ట్ అమౌంట్ని తీసుకోనికి తను ఏదైనా ఫైనాన్షియల్గా ఎదగడం కోసమే తప్ప విద్యార్థులకు పిహెచ్డి స్కాలర్లకు కానీ, పీజీ విద్యార్థులకు కానీ, యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కానీ ఏ విద్యార్థులకు న్యాయం చేయలేదు. 4th క్లాస్ ఎంప్లాయీలకు తనతో ఉన్న వీసీ, అంటే వీసీ స్థాయిలో ఉన్న ప్రొఫెసర్లు కూడా వాళ్ళు పీజీలు పేపర్లు 7 పేపర్లు 3 పేపర్లు వేస్తే కనీసం ఆయన అవుటా నుంచి ఎత్తుకొచ్చుకుంటూ, బాలకృష్ణ అవుటా నుంచి పేపర్ తెచ్చుకా ఉన్నాడు. తను పిహెచ్డి కూడా అన్ఫిట్ క్యాండిడేటే. ఆయనే మొత్తం చెప్పాలంటే ఫైరవకారుడు, లాబింగ్. తను ఇప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి, వీసీకి అనర్హుడు. ఇప్పుడు నువ్వు ఇంటర్ చేస్తేనే డిగ్రీ చేసే అవకాశం ఉంటుంది, నువ్వు 10th చేసి డిగ్రీ ఎట్టే చేస్తావు? ఓకే, అంటే ఏమన్నట్టు దాన్ని? ఇంటర్ అయిపోతే డిగ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు 10th క్లాస్ నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఎవరు నమ్ముతాడు? చెప్పించి కొట్టలేదు. అందుకంటే అంతకు మించి ఇవాళ నాకు చెప్పు చూపెట్టి కొట్టాలనిపిస్తుంది. కానీ సిగ్గేస్తూ ఉంది ఒక యూనివర్సిటీ విద్యార్థిగా, ఒక దద్దమ్మను, చౌటను, ఓ చేతగానోని ఇవాళ ఆ ప్రభుత్వం తన పైచాచిక ఆనందం కోసం అక్కడ వాడు తాగుబోతు విధవా వాడైతే, ఇక్కడ ఒక పైచాచిక ఆనందం వీడో రవీందర్ గారు. కాదన్న, ఇప్పుడు ఒక వీసీని నువ్వు చెప్పందుకం కొట్టేతా అనే దాకా
ఎందుకు తీసుకొచ్చుకున్నాడు ఆయన నిజంగా? ఇప్పుడు నువ్వు చెప్పందుకొని కొడతా నువ్వు అంటా ఉన్నావు. అక్కడ కాకతీయ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే అంటే ఏదైతే చనిపోయిన ఊరేగించినట్టు, అది తాటికొండ రమేష్ని ఊరేగించినట్టు ఊరేగిస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఇట్లా వీసీలు అంటే చదువు చెప్పేటోడే ఇంత గుడ్డి మూర్ఖంగా తయారవుతూ ఉన్నారు ఈ సమాజంలో. ఎలా చూడొచ్చు దీన్ని? వానికి చదివే రాదు బ్రదర్. వీసీ ఎట్లా ఏంటి వాడు అదే లాబింగు. పైసలు ఉంటే ఫైర్ ఉంటే వీసీ కావచ్చు ఓకే గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరు వచ్చారు? దానకిషోర్ వచ్చిండు. ఆయన క్వాలిఫికేషన్ ఏంది? అసలు వీని క్వాలిఫికేషన్ ఏంది? వీడు కోట్ వేసుకుని ఆయన పక్కన నిలబడ్డాడు. వాచ్మెన్కు ఉన్నట్టున్నాడు. ఇలా సిగ్నేచర్ పెడుతుంటే వాచ్మెన్ నిలబడ్డట్టు ఇట్లా. అరే వంగి దండాలు పెట్టిన నువ్వు చేతగాను. వానికి చదువు రాదు. నేను చెప్తా ఉన్నా కదా, దమ్ము ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రవీందర్ మాజీ రవీందర్ వీసిగిడ అనే ఆ పదవే అనర్హుడు. నీ వెరిఫికేషన్ చెప్పట్టు నీకు దమ్ముంటే నేను సవాల్ విసురుతా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎన్ని పేపర్లు రాసినావో చూపెట్టు. వీసీకి ఎట్లా రావునో నువ్వు చూపెట్టు. నువ్వు గతంలో పీజీ సికింద్రాబాద్లో ఉన్నప్పుడు లాబింగే. ఇక్కడ ఆర్ట్స్కి వెళ్ళి వీసీ ప్రిన్సిపల్గా వచ్చిన వాడా లాబింగే. వానకాలు ఈనకాలు మొక్కి వానసంక వినసంక నాకి ఆ తలసాంది ఇంకోది బాలకృష్ణ సంఖ నాకు వచ్చినవి సౌటగానివి నువ్వు. ఏ ఒక్కనాడే నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసింది? ఏ దమ్మున్నోడు వీసీ అయితే ఏ ఒక్కనాడని ఒక మంత్రి వచ్చిండా ఓయికి? సరే ఓడిపోయిన సౌటగాళ్ళు వచ్చిరా, ఇప్పుడు వచ్చిరా. ఇవాళ దామోదర్ రాయలసీమ వచ్చాడు, మాజీ డిప్యూటీ సీఎం, ఒక దళిత బిడ్డ, ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి తన గతంలో జరిగిన ఆ పూర్వ జ్ఞాపకాలను నెంబరేసుకుంటూ ఇంజనీరింగ్ కాలేజీకి పాదాలకు దండం పెట్టి దాన్ని మెట్లకు దండం పెట్టిండు. అంటే చేతగానోడు, దద్దమ్మలు, చౌటలు, సన్యాసులు. అందుకే ప్రజలు విద్యార్థులను కలిసినాం. ఓటుతో గుద్దితే ఒక్కొక్కడు ఇలా తిరుపతి గుళ్ళకాడ బిచ్చాలు ఎత్తుకుంటాడు తిరుగుతూ ఉన్నారు. చేతగానోళ్ళు ఆరోపణలు చేస్తారు. ఓకే అన్న, ఇంకా గత ప్రభుత్వంలో ఓయూకి చేసింది ఒరిగింది ఏం లేదు. దాదాపుగా ఉస్మానియా హిస్టరీ చూసుకుంటే అయితే 100 సంవత్సరాలు అయితే ఉంది. 100 సంవత్సరాల నుండి కూడా బడ్జెట్ పెట్టేదాంట్లో కాంగ్రెస్ చూసుకున్నట్లయితే మొన్న వచ్చిన కాంగ్రెస్ కూడా తక్కువ అంచనా ఇస్తూ ఉంది. బడ్జెట్ కూడా కాంగ్రెస్ ఉస్మానియాకి తక్కువ పెట్టిందని చెప్తా ఉన్నారు. అంటే ఆరోపణలు చేస్తూ ఉన్నారు చాలామందికి. అంటే అసలు సంస్థ మొత్తం ఉస్మానియా సంస్థ తెలంగాణలో అతిపెద్ద సంస్థగా ఉన్న యూనివర్సిటీలో ఉన్న దానికి ఇంత తక్కువ బడ్జెట్ పెట్టడం ఏందని అడుగుతా ఉన్నారు. దాన్ని నేను ఒకటే చెప్తా ఉన్నా, 10 ఏళ్ళు గుడ్డుకూరల పండ్లు తోవిరా 10 ఏళ్ళు ఏపీ గడ్డిబీకిరా. నేను ఇలా విమర్శలు చేసే వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 5 నుంచి 4 నెలలు, 6 మాసాలు 5 మాసాలు అవుతుంది. ఇక్కడ ప్రజాపాలనలో ప్రజలందరినీ చూసుకోవాలి కదా. అందరినీ చూసుకొని తన మంత్రి శాఖను అడ్జస్ట్ చేస్తూ తను ముందుకెళ్ళాలి కదా. ఎలక్షన్లకు ఓడిచ్చింది కదా. ఎక్కడ ప్రభుత్వం నడిచింది? ఏడా 3 నెలలే కదా. సౌటా సన్యాసులు ఆరోపణలు చేస్తారు. ఇవాళ ఓఈకి ఇచ్చింది, ఓఈకి ఇన్ఛార్జి ఐఏఎస్ లెవెల్లో ఇన్ఛార్జిని ఇచ్చింది. మాది అదెందుకు చెప్పరు? రాగానే వెంటనే మాలాంటి ఓయూ విద్యార్థులు అందరినీ పిలుచుకొని నగరికంటి ప్రీతం ఎస్సీ కార్ప్ చైర్మన్ నగరికంటి ప్రీతం పిలుచుకున్నాడు దగ్గరికి. ఓయూ విద్యార్థులు అందరినీ పిలిచి చిన్న సదస్సు పెట్టాడు, ఒక సదస్సు విందు పెట్టాడు. పెట్టి మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎలా చదువుతున్నారు, రేపు మీ భవిష్యత్తుకు ఖచ్చితంగా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఓయూలో ఎవరైతే డిగ్రీలు పీజీలు చేసి ఆ ఓయూలలో బోర్డర్లుగా నాన్ బోర్డర్లుగా ఉండి అవస్థపడుతున్న వాళ్ళకి రేపు వచ్చే గవర్నమెంట్లో ఖచ్చితంగా గత ప్రభుత్వం లోన్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మీకు ఎడ్యుకేషన్ కానీ ఏ ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లలో ఏ లోన్ అయినా నేను పలానా మినిస్టర్ కార్డు తీసుకువెళ్తా, ముఖ్యమంత్రి కార్డు తీసుకెళ్తా అని చెప్పాడు. ఏనాడైనా మీరు చెప్పారా గత ప్రభుత్వంలో? అడగండి, ప్రీతం గారిని అడగండి, ప్రభుత్వాన్ని అడగండి. తను పిలిచాడు, స్వయంగా మమ్మల్ని రమ్మన్నాడు, పోయాము, చెప్పాడు, చాలా విషయాలు డిస్కషన్ చేశాడు. రేపు ఓయూలో వీళ్ళ లెక్క భూములను కబ్జా చేయాలి కదా. భూములో కబ్జా చేసిండు. అక్కడ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ కలిసి భూదందాలు చేసారు. ఈ భూ బకాసురులు. ఇలా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. వీళ్ళకి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పెట్టారు, బస్తీ ఓయూది. ఆ భూమిని కాపాలేక పెట్రోల్ బంక్కి ఇచ్చారు. అరే ఆడ ఒక కాలేజీ కట్టియండి. ఇక్కడ ఓయూ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఎక్కడైనా ఓయూలో నేను గత ప్రభుత్వంలో పిహెచ్డీగా పీజీగా డిగ్రీగా నేను బెనిఫిట్ అయినా అని ఒక్క విద్యార్థిని నేను అడుగు బ్రదర్, ఒక్కరిని అడుగు. ఎవరు లేరంటారా? ఒక్కరిని అడుగంటున్నా. పోనీ
ఇప్పుడు ఆ దొంగ సవటగాడు పోయింది కదా వీసీ రవీందర్ గారు పోయింది కదా, ఇప్పుడున్న నాన్ టీచింగ్ రెగ్యులర్ ఫ్యాకల్టీలను ఇప్పుడున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను అడగండి. వీసీ ఒక్క రవీందర్ గారు మంచోడు అంటే నేను ముక్కు నేలకు రాస్తా. ఓకే, అంత వ్యతిరేకత. రవీందర్ యాదవ్ అనే ఒక దుర్మార్గుడు మంచి వ్యక్తి అని ఇవాళ దగ్గర 7,000 మంది స్టూడెంట్స్ ఉంటారు ఉస్మానియా యూనివర్సిటీలో, దగ్గర 500-600 మంది ఎంప్లాయీలు ఉంటారు, అందరితో కలిసి 1000 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఐస్ క్రీములు అమ్మే వ్యక్తి నుంచి ఇక్కడ పల్లీలు అమ్మే అమ్మ దాకా అడగండి, ఆ వంట చేసే అబ్బాయిల దాకా అడగండి. రవీందర్ యాదవ్ మంచోడు అంటే నేను ఇదే ఆర్ట్స్ కలయిక ముక్కు నేలకు రాస్తా. సరే అన్న, ఇవన్నీ ఇక వదిలేద్దాము. ఏదంటే వాళ్ళు చేసిన అవినీతి ఇక గవర్నమెంట్ తీసుకొస్తే బయటకు తీసుకొస్తాను మేము కూడా కోరుకుంటా ఉన్నాం. సరే, పార్టీలన్నీ పక్కన పెడదాము. మన యూనివర్సిటీకి, మన 100 ఏళ్ల చరిత్ర గల ఉన్న యూనివర్సిటీకి డెవలప్మెంట్ కావాలంటే ఇంకేం పనులు ఉన్నాయా? ఏం పనులు చేసుకుంటే డెవలప్మెంట్ అవుతుంది? డెవలప్మెంట్ అంటే గోడలు కట్టి బిల్డింగ్లు కట్టడం కాదు. నాకు తెలిసిన కాన్సెప్ట్లో ఎడ్యుకేషన్, పిహెచ్డి అయిపోయిన వాళ్ళకి ఎట్లా రేపటి భవిష్యత్తు ఎట్లా ఉండాలి, రేపు కొత్త తరం విద్యార్థులు రానికి ఇప్పుడున్న తరంలో ఇవాళ నాన్ బోర్డర్లుగా ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఈ కోర్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు. నువ్వు సక్రమంగా ఇది ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే ఖాళీలుగా ఉంటున్నాయో, ఎవరైతే ఖాళీలు అవుతున్నారో, అక్కడ ఏజ్ రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అంటే 1 year 2 years గ్యాప్లలోనే ప్రభుత్వ నియామకాలను ఇస్తే, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తే ఒక్క విద్యార్థి ఉండడు. వాళ్ళకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పెళ్ళిళ్ళు కాక, పిల్లలు దొరకక, ఇవాళ కోర్సులు కంప్లీట్ కాక, ఫీజులు కట్టలేక ఈ ఉస్మానియా ఆవరణలోనే ఇట్లా ఉంటున్నారంటే దాని అర్థం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులే. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఈ వచ్చే వీసీ విద్యార్థులు ఏం చేయాలంటే విద్యార్థులారా మనం చదువుకోవడం కోసం వచ్చినాం, చదువుకొని గత తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే తెచ్చుకున్నామో మన ఓయూకి జరిగిన అన్యాయాలను చదువుతూ మన పిహెచ్డి విషయంలో కానీ మెస్ బకాయిలు కానీ స్కాలర్షిప్లు కానీ యూనివర్సిటీ డెవలప్మెంట్ అంటే మేము ఒకటే చెప్తున్నాం, మాకు నాణ్యతమైన విద్య చెప్పితే చాలు, నాణ్యతమైన ఫుడ్ పెడితే చాలు, నాణ్యతమైన ఫుడ్ పెడితే చాలు. బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది ఇవాళ 100 ఏళ్ల నుంచి ఆ బిల్డింగ్ చెక్కు చెదరకుండా ఉన్నది. కొత్త బిల్డింగులు మాకు అవసరం లేదు, కొత్త విధానంలో విద్య కావాలి, కొత్త ఇంప్లిమెంటేషన్ కావాలి. మాకు తిననీకి ఫుడ్డు మాకు బాడీలకు సహకరిస్తే సరిపోయే, కానీ కొత్త విధానం విద్యను తీసుకురండి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ టెక్నాలజీ తగ్గట్టుగా మాకు ఎడ్యుకేషన్ కావాలని మేము రాబోయే ఎడ్యుకేషన్ మినిస్టర్ని కానీ, ఇక్కడ ఉన్న వీసీ ఇన్ఛార్జి కానీ దానకిషోర్ని కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కానీ, ఇక్కడ ఉన్న మా ప్రొఫెసర్లు కానీ అది విజ్ఞప్తి చేస్తాం. అన్న, ఫీజు రేజ్మెంట్ అని అన్నారు, KG to PG అన్నారు గత ప్రభుత్వము. మరి అవి ఇక్కడ అయినాయా? ఫీజు రేజ్మెంట్ అయినాయా? గత ఉన్న అకాడమిక్ ఇయర్స్ వల్ల అన్నీ కంప్లీట్ అయిపోయాయా? KG to PG విద్య ఇస్తే నేను గీడెందుకుంటా? KG to PG విద్య ఇస్తేనే గీడెందుకుంటా? నేను ఇంటికి పోయి మా అమ్మనాన్న మంచిగా చూసుకుంటా, వాళ్ళకి మంచి వచ్చాడో నేను చూసుకున్నట్టోని. వాళ్ళు దాదాపు 30-35 ఏళ్ళు వచ్చిన విద్యార్థులు ఉన్నారు, మా తోటి విద్యార్థులు. మరి గీడెందుకుంటాం? ఇవ్వట్లేదన్నా? ఇవ్వట్లేరు కదా, ఎక్కడిది అది ఉత్తి బోగస్ మాట. ఓకే, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తా ఉందా మనకి ఇక్కడ? ఇప్పుడు ఏం లేదు, అన్ని బంద్ అయిపోయినాయి. ఓకే, అన్ని బంద్ అయిపోయినాయి. ఆ బీజేపీ వచ్చి లాస్ట్ ఇయర్ JRF వచ్చేది, ఎస్సీలకు వచ్చేది, ఎస్టీలకు వస్తుంది. ఆ JRF కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది. రేపు రాహుల్ గాంధీ రేపు గెలవబోతున్నాడు, దాంతో కూడా JRF వస్తే దాంతో అయినా కొట్టేసుకోవాలి. ఓకే, మొత్తానికి అయితే కాంగ్రెస్ అయితే ఇప్పుడు వచ్చి డెవలప్మెంట్ చేస్తుందని అనుకోవచ్చు. మొత్తానికి నేనేమంటా అంటే 3 ఏళ్ళ గవర్నమెంట్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు నేను అభివృద్ధి చేసింది ఆహు అని సంకల గుద్దుకుంటే కాదు. ఇప్పుడు నేను అభివృద్ధి చేసిందని చెప్పను, అభివృద్ధికి ముందడిగేస్తుంది అంటున్నా. 3 నెలల్లో 6 నెలలు అనుకుంటున్నాను, 3 నెలల్లో ఎలక్షన్లే జరిగాయి. 3 నెలల్లో అభివృద్ధి ఎవరు జరుగుతాడు? వాడు మంచం బెడ్ కింద బాత్రూమ్లు జారిపడ్డాడో లేవడానికి 1 వారం రోజులు పట్టింది. ప్రభుత్వం అన్న నడవడానికి, ప్రభుత్వం కదా నడవాలి. కుంటోడే ఇంకో కర్ర పెట్టినప్పుడు నా గవర్నమెంటు గన్నును వదిలింది, కత్తిని వదిలింది, పెన్ను పడుతుంది. ఆ పెన్ను దశగా ముందుకెళ్తుంది. రేపు భవిష్యత్తుకు ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
ఓకే. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ వచ్చింది అభివృద్ధికి నాంది పలుకుతుందని చెప్తా ఉన్నారు. గతంలో ఉన్న వీసీలు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా చూసాము. మనం కాకతీయ యూనివర్సిటీలో కూడా నిన్న చూసాము పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి. శివాలు ఎట్లయితే చనిపోయినాక ఎలా డప్పు కొట్టుకొని తీసుకోపోతారో అలా దిష్టి బొమ్మలను కూడా దహనం చేశారంటే చూసుకోవచ్చు. ఎందుకంటే విద్యావంతులు అంటే చదువు చెప్పే వీసీలు, చదువు చెప్పనికి సహకరించే వీసీలే అలా తయారవ్వడం చాలా గమనార్థకంగా చూడవచ్చు. ఇక్కడైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నుండి అయితే అభివృద్ధి అవుతుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్‌తో మీ